ఇటీవల ఆర్టీసీ సమ్మె సమయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి నేడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యే తరపున వారి సోదరుడు అజయ్ రెడ్డి డ్రైవర్ కుటుంబానికి సంబంధిత నగదును అందించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆత్మ బలిదానం చేసుకున్న కోల శంకర్ గౌడ్ గారు మృతి చెందడంతో ఆ రోజున నర్సంపేట శాసనసభ్యులు గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారు వారి కుటుంబానికి సహకారం చేసుకొని ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు, ఆ అబ్బాయికి ఉద్యోగం, అదేవిధంగా స్వతహాగా మాధవరెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు వారు హైదరాబాద్లో ఉండి రాలేని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరుతో 5 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి అందజేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పథకం కూడా ప్రొసీడింగ్ కాపీ ఈరోజు అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శంకర్ గౌడ్ గారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరఫున దొంతి మాధవరెడ్డి గారి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ కృతజ్ఞత.